హలో మూలవర్స్. సీన్ చివరికి క్యాప్ పై దాడి చేసిన థోనస్ తన బ్లడ్తో షీల్డ్ని నెమ్మదిగా తలుక్కును చేస్తాడు. అది డబ్ల్యూడబ్ల్యూఐలో హైడ్రా చేసిన అదే విధంగా ఉంటుంది. క్యాప్ అనే వ్యక్తిని సమాజం యుద్ధం శత్రువు అంతగా తలదన్నలేరు. కానీ అతని విలువ ఆయుధం కాదు, ఆశయం. సో సెకండ్ సీక్రెట్, స్టాన్లీ ప్రతి మార్వెల్ సినిమాలో కనిపిస్తాడు. కానీ తెలుసా, అతని పాత్ర ఒకే వ్యక్తిగా అన్ని సినిమాల్లో ఉంది అని మార్వెల్ చెప్తారు. అంటే అతను ఒక వాచర్తో కలిసి తాను అన్ని టైమ్లైన్స్లో గమనిస్తున్న వ్యక్తి. మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. సీక్రెట్ 3, థోర్. రాగ్నరోక్లో థోర్ తన కళ్ళు ఒకటి కోల్పోతాడు. ఎందుకంటే అసలైన రాజు అవ్వాలంటే ఓడిన్ లాంటి త్యాగం చేయాలి అని దాని అర్థం. ఇది నోర్స్ మైథాలజీ ఆధారంగా మార్వెల్ చూపిన దాగిన ముక్కు. సో అద్భుతం అని చెప్పాలి. సీక్రెట్ నెంబర్ 4, ఎండ్ గేమ్ చివరికి టోనీ స్టార్క్ అంటాడు, ఐఎమ్ ఐరన్ మ్యాన్. ఇది 2008 ఐరన్ మ్యాన్ మొదటి సినిమాలో చెప్పిన చివరి డైలాగ్కి ఎగ్జాక్ట్ కాల్ బ్యాక్, ఫుల్ సర్కిల్ మూమెంట్ అని చెప్పాలి. నెక్స్ట్ లెవెల్ కదా. సో 5వ సీక్రెట్, యాంటీ మ్యాన్స్ వన్ కోడ్. సో ఎండ్ గేమ్లో యాంటీమన్ వాహనం మీద ఎమర్జెన్సీ కోడ్ 616 అని కనిపిస్తుంది. అది మార్వెల్ యూనివర్స్కి అసలైన ఎర్త్ నెంబర్. ఎర్త్ 161 అని కామిక్ బుక్స్లో ఉంటుంది. పక్కాగా మార్వెల్ మిలిటరీకి ట్రీట్ అని చెప్పాలి. వేరే లెవెల్. సీక్రెట్ నెంబర్ 6, డాక్టర్ స్ట్రేంజ్ 4605 ఫ్యూచర్స్. డాక్టర్ స్ట్రేంజ్ చెప్పే నెంబర్ 40 మిలియన్స్ ఫ్యూచర్స్ ర్యాండమ్ కాదు. ఇది ఎప్పటికీ ఫ్యాన్స్కి డిస్కషన్ పాయింట్ అయింది. ఎందుకంటే ఈ నెంబర్ మళ్ళీ లోకి సిరీస్లో కూడా ఇండైరెక్ట్గా వస్తుంది. కన్సైన్మెంట్ మేబీ నాట్. సో సీక్రెట్ నెంబర్ 7, టోనీ స్టార్క్స్ డాటర్ నేమ్. సో టోనీ స్టార్క్ తన కూతుర్ని మోర్గాన్ అని పిలుస్తాడు. కానీ కామిక్లో మోర్గాన్ స్టార్క్ అనేది విలన్గా కనిపిస్తుంది. సో ఈ నేమ్కి వెనుక ఉన్న మీనింగ్ రెడ్మెంటేషన్, లవ్ బిహైండ్ ఈగో. సో లవ్ అండ్ ఈగో. సీక్రెట్ నెంబర్ 8, కెప్టెన్ అమెరికా సైలెంట్ డ్యాన్స్. ఎండింగ్లో క్యాప్ మరియు పిగ్గీ క్యారెక్టర్ డ్యాన్స్ ఇస్తాడు. కానీ వాచ్ చేయండి, ఒక డైలాగ్ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రేమ మాటలతో కాదు, మౌనంతో అంతమైంది. బ్యూటిఫుల్ రైట్? హల్క్ స్మార్ట్ ఎవల్యూషన్. ప్రొఫెసర్ హల్క్గా కనిపించే బ్యానర్ అతను బ్రూట్ హల్క్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత మాత్రమే ఎవాల్వ్ అయ్యాడు. సో మెసేజ్, మన లోపాలని ఒప్పుకుంటేనే మనం రియల్గా శక్తివంతులవుతాం. ఇది అతని ఫిలాసఫీ. సో నెక్స్ట్ లెవెల్ కదా. సీక్రెట్ నెంబర్ 10, మార్వెల్ 22 సినిమాల తర్వాత క్యాప్ అన్నాడు, అవెంజర్స్ అసెంబుల్. అది ఫ్యాన్స్కి ఇచ్చిన బిగ్గెస్ట్ గూస్బంప్స్ మూమెంట్. పరిపక్వత, నాయకత్వం మరియు హోప్ని రీప్రజెంట్ చేసిన పవర్ఫుల్ మూమెంట్ అని చెప్పాలి. సో ఇది చూసాక మీకు అనిపించిందా, మార్వెల్ సినిమాలు అంటే కేవలం ఫైట్స్ కాదని, అసలు జీవితం మీద ఫిలాసఫీ ఉందని? ఇవన్నీ మీకు కొత్తగా అనిపించాయి? మరిన్ని ఇలాంటి వీడియోలు కావాలంటే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.